సార్ 42% బీసీ బిల్లు కానీ బీసీ రిజర్వేషన్స్ కానీ లేదంటే నిన్న పెట్టినటువంటి బీసీ బిల్లు కానీ వీటి గురించి మీరు ఏం చెప్తారు? కాంగ్రెస్ పార్టీ 2023 ఎన్నికల ముందు కామారెడ్డిలో బీసీల బహిరంగ సభ అని పెట్టింది. ఆ బహిరంగ సభలో కామారెడ్డి బీసీ డిక్లరేషన్ అని చెప్పి అప్పటి కర్ణాటక ముఖ్యమంత్రి సిద్దిరామయ్య గారిని తీసుకొచ్చి మేము బీసీల కోసం చాలా రకాల చేస్తామని చెప్పి కామారెడ్డి బీసీ డిక్లరేషన్ చేసింది. దాంట్లో ముఖ్యంగా స్థానిక సంస్థల్లో బీసీలకు 42% రిజర్వేషన్లు ఇస్తానన్నది. అదే విధంగా బీసీలకు ప్రతి సంవత్సరం 20,000 కోట్ల బడ్జెట్ ను కేటాయిస్తామని చెప్పింది. దాంతో పాటు ఇంకా చాలా విషయాలు చెప్పింది. కానీ ఈ రోజు చూసుకున్నట్లయితే 2.5 సంవత్సరాల కాలం అవుతున్నప్పుడు అయితే మొన్నటి వరకేమో కులగణన చేస్తాం, మేము బీసీల యొక్క రిజర్వేషన్లు పెంచుతాం అని చెప్పి మోసం చేసి ఈ రోజు స్థానిక సంస్థల్లో 42% రిజర్వేషన్లను అమలు చేయకుండా మోసం చేసింది. అది ఒకవైపు అయితే మొన్న బట్టి విక్రమార్క గారు ఆర్థిక శాఖ మంత్రి డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క గారు తన బడ్జెట్ ప్రసంగంలోనే చెప్పారు ఈ రాష్ట్రంలో బీసీలు 56% ఉన్నారని. కానీ మేమేమన్నాం అంటే 60% పైగా ఉన్నా అన్నప్పుడు కూడా ఇంకా 56% అని చెప్పి కొంత శాతాన్ని తగ్గించినా కూడా 56% బీసీలు ఉన్నారని చెప్పారు. కానీ ఆయన బడ్జెట్ లో చూసినట్లయితే గత 3 బడ్జెట్లలో చూసినట్లయితే కేవలం 3% మాత్రమే బీసీల కోసం బడ్జెట్ కేటాయించడం జరిగింది. 56% ఉన్న బీసీలకు 3% బడ్జెట్ కేటాయిస్తే ఏ విధంగా సరిపోతుంది? నువ్వు చెప్పిన దాని ప్రకారము కామారెడ్డి డిక్లరేషన్ లో ప్రతి సంవత్సరము 20,000 కోట్లు కేటాయిస్తాం, 5 సంవత్సరాల్లో 1,00,000 కోట్ల బీసీల కోసం బడ్జెట్ కేటాయిస్తామని చెప్పారు. ఈ రోజు ఎక్కడ ఏది కేటాయించడం? ఎన్ని కోట్లు కేటాయించడం? మొదటి బడ్జెట్ లో 9 కోట్లు, రెండో బడ్జెట్ లో 10 కోట్లు, మొన్న చూస్తే 12 కోట్లు. అవి కూడా పూర్తిగా ఖర్చు చేయట్లేరు. ఈ రోజు మొత్తం ఈ వర్గాలను మొత్తం మెజార్టీ ప్రజలైనటువంటి వర్గాలను కులవృత్తులను అణచివేసే విధంగా ఈ రోజు ఈ బడ్జెట్ ఉంది. తక్షణమే మేమేమంటున్నామంటే మొన్ననే 6 గ్యారెంటీలకు సంబంధించిన ఫైల్ ను మేము సంతకం పెట్టినాం కానీ దొరకట్లేదని చెప్తున్నారు. ఎందుకంటే మోసం చేయడానికి, దీన్ని దాటివేయడానికి సీఎం సంతకం పెట్టిన ఫైలే దొరకట్లేదు, మేము చూస్తున్నామని చెప్పి దాన్ని చెప్తున్నారు. మేము ఇదేమంటున్నామంటే కామారెడ్డి డిక్లరేషన్ కావచ్చు, కాంగ్రెస్ పార్టీ మేనిఫెస్టో కావచ్చు, ఎన్నికల ముందు ఏదైతే ఎస్సీ డిక్లరేషన్, బీసీ డిక్లరేషన్, యువత డిక్లరేషన్, మహిళా డిక్లరేషన్ ఈ పేరు మీద ఓట్లు వేసుకున్నది అధికారంలోకి వచ్చినాక ఆ మేనిఫెస్టోనే పడేసిర్రు. మేనిఫెస్టోనే లేదు. ఎందుకంటే ఆ మేనిఫెస్టో ఉంటే నిలదీస్తారని చెప్పి ఆ మేనిఫెస్టోనే పడేసిర్రు. కాబట్టి మేము కాంగ్రెస్ పార్టీలో ఉన్న నాయకులకు, కాంగ్రెస్ పార్టీలో ఉన్న మంత్రులు, బీసీ మంత్రులను, ఎమ్మెల్యేలను, ఎమ్మెల్సీలను మేము ఒకటే అంటున్నాం, మీ దగ్గర కామారెడ్డి డిక్లరేషన్ ఉంటే బీసీల కోసం ఏమైతే చేస్తామని చెప్పి మీ కాంగ్రెస్ పార్టీ హామీ ఇచ్చిందో హామీలను అమలు చేయాలి. లేకపోతే మేము మా దగ్గర ఉంది కాపీ, దాన్ని భద్రంగా దాచిపెట్టినాం, మీ అందరికి కూడా ఇళ్లలోకి పంపించామంటే మేము కామారెడ్డి బీసీ డిక్లరేషన్ పంపిస్తాం. దాన్ని చూసి మీరు మీ కాంగ్రెస్ పార్టీపై ఒత్తిడి తీసుకొచ్చి ఆ కామారెడ్డి డిక్లరేషన్ అమలు చేసే విధంగా ఒత్తిడి తీసుకురావాలి. లేని పక్షంలో మీరు బీసీల యొక్క బీసీ జాతి దృష్టిలో ద్రోహులుగా మిగిలిపోతారని చెప్పి చెప్తున్నాం. ఎందుకంటే ఒకవైపు గురుకుల పాఠశాలను నిర్వీర్యం చేస్తారు, ఒకవైపు స్కాలర్షిప్లు ఇవ్వట్లేరు, విదేశీకి విద్యకు పోతున్న వాళ్ళకి చేయలేదు. గతంలో కేసీఆర్ గారి నాయకత్వంలో, కేసీఆర్ గారి ప్రభుత్వంలో అసలు ఆయన చెప్పని పథకాలు ఎన్నో, కళ్యాణ లక్ష్మి కావచ్చు, ఓవర్సీస్ స్కాలర్షిప్లు కావచ్చు, గురుకుల పాఠశాలలు కావచ్చు, ఆత్మగౌరవ భవనాలు కావచ్చు, చేప పిల్లలు కావచ్చు, గీత వృత్తికి సంబంధించిన లైసెన్సులు కానీ చెట్టు పన్ను రద్దు కావచ్చు, గొర్రె కాపర్లకు గొర్రె పిల్లల పంపిణీ కావచ్చు, ఇవన్నీ కూడా ఎక్కడ కూడా ఆయన మేనిఫెస్టోలో చెప్పలేదు, ఎక్కడ కూడా ఎన్నికల హామీలో చెప్పలేదు. మారుతున్న ఈ ప్రజలపై ప్రేమతోని ఈ వర్గాలకు ఏదో ఒకటి చేయాలి, మెజార్టీ ప్రజలైన వర్గాలకు వీళ్ళకు ఆర్థిక చేతను అందించాలి, వీరిని పైకి తీసుకురావాలి, వీరు డెవలప్ అయితేనే ఈ రాష్ట్రం డెవలప్ అవుతుందనే ఉద్దేశంతో గతంలో కేసీఆర్ గారి ప్రభుత్వంలో ముఖ్యమంత్రి కేసీఆర్ గారు దూరదృష్టిలో చేసిండు. కానీ ఈరోజు కాంగ్రెస్ పార్టీ తాము చెప్పిన మేనిఫెస్టోలో చెప్పిన కామారెడ్డి డిక్లరేషన్ని అమలు చేయకుండా ఈరోజు మోసం చేస్తుంది. కాబట్టి తప్పకుండా రాబోయే రోజుల్లో తిరుగుబాటు కాంగ్రెస్ పార్టీపై తప్పదు. రాబోయే రోజుల్లో ఏదైతే ఓట్లేసి ఏమన్నారంటే కేసీఆర్ గారు తులం బంగారం ఇస్తే మేము, కేసీఆర్ గారు 1,00,000 రూపాయలు కళ్యాణ లక్ష్మి ఇస్తే మేము తులం బంగారం ఇస్తాం, కేసీఆర్ గారు రైతు బంధు 10,000 ఇస్తే మేము 15,000 ఇస్తాం, కేసీఆర్ గారు 2,000 పింఛన్ ఇస్తే మేము 4,000 పింఛన్ ఇస్తాం అనే ఒక మోసపూరితమైన హామీలు ఇచ్చి ఒక వేలం పాటలాగా చేసి మోసం చేసి ప్రజల్ని ఈరోజు గద్దెనెక్కిర్రు. ఏ ప్రజలైతే ఆశపడి మీకు ఓటేసి చేసిరో ఆ ప్రజల్నే మీరు మోసం చేస్తున్నారు. కాబట్టి తప్పకుండా రాబోయే రోజుల్లో ఇదే ప్రజలు మీకు ఓటు ద్వారా మళ్ళా గుణపాఠం చెప్తారు, మిమ్మల్ని గద్దె తిప్పుతారు. కాబట్టి ఇప్పటికైనా తక్షణమే బీసీలకు ఈ బడ్జెట్లో 50,000 కోట్ల బడ్జెట్లు కేటాయించాలి. 50,000 కోట్లను లేని పక్షంలో బీసీలందరూ కూడా ఏకమై తప్పకుండా ఈ కాంగ్రెస్ పార్టీకి, కాంగ్రెస్ పార్టీలో ఉన్న బీసీ నాయకులకు బుద్ధి చెప్తారని చెప్పి హెచ్చరిస్తున్నాం.